ఇంజనీరింగ్ నీట్లలో సీటు కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్న కలలన్నీ ఆవిరయ్యాయి. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి రాత్రింబవళ్లు చదివిన చదువులను ఓ కోచింగ్ సెంటర్ ఆగం చేసింది. 2 ఏళ్ల ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును ఫిడ్జీ ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టేసింది. దేశవ్యాప్తంగా ఫిడ్జీ కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ఆర్థిక పాలనాపరమైన సవాళ్లు, నిధుల మళ్లింపు ఫలితంగా గత కొన్ని నెలలుగా టీచర్లకు జీతాలు చెల్లించలేకపోవడంతో సరిగ్గా కీలకమైన బోర్డు ప్రవేశ పరీక్షల సమయంలో కోచింగ్ కేంద్రాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ట్యూటర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఫలితంగా బోర్డు ప్రవేశ పరీక్షల ముందు ఈ పరిస్థితి రావడంతో వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో భయం మొదలైంది. ఫిడ్జీ కోచింగ్ గురించి నేను ఫిడ్జీలో వేశాను పిల్లల్ని. మెయిన్ అకాడమిక్స్ లేవు, స్టాఫ్ లేదు, క్వాలిటీ స్టాఫ్ లేదు. They need to give that quality of education. When that quality of education is not there, better to close the institute and do some other business, but not with the education. We put him in this school just because of their reputation and expecting good academics. గుడ్ కోచింగ్ లేదు, అసలు సిలబస్ కంప్లీట్ చేయలేదు. The quality of education has come down so drastically. గవర్నమెంట్ ఇటువంటి కాలేజ్ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా రెస్పాన్స్ అడిగితే ఫీజ్ కావాలి అన్నప్పుడు మటుకు మాకు మెసేజ్ వచ్చేస్తుందండి, కోచింగ్ కావాలి, కోచింగ్కే కదా మేము అంతంత అమౌంట్ పెట్టేది. These type of institutions need to be closed. I request the board to do that. ఇంజనీరింగ్ నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, విద్యార్థుల ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లలో పేరొందిన FIITJEE ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫిడ్జీ సెంటర్లు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూతపడ్డాయి. ఢిల్లీ, మేరట్, ఘజియాబాద్, లక్నో, వారణాసి, ఇండోర్, భోపాల్, పాట్నా, పూణే, హైదరాబాద్లో ఆ సంస్థ కోచింగ్ సెంటర్లను మూసివేశారు. కోచింగ్ కేంద్రాలను మూసివేయడంపై వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు, ఆందోళనకు దిగారు. కొంతమంది ఫిడ్జీ సెంటర్ల ముందు ధర్నాలు చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటర్ బోర్డుకు విద్యార్థులు లేఖలు పంపించారు. అటు రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల 100 మందికి పైగా విద్యార్థుల ఫిర్యాదు మేరకు భోపాల్లో ఫిడ్జీ సెంటర్పై కేసు నమోదైంది. దీంతో కోచింగ్ సెంటర్ లైసెన్స్ ను అక్కడ యంత్రాంగం రద్దు చేసింది. గత ఏడాది జూన్లో తాను 2 ఏళ్లకు సంబంధించి 4 లక్షల ఫీజును చెల్లించానని, ఇప్పుడు కోచింగ్ సెంటర్ను మూసివేయడంతో ఇంజనీరింగ్ కావాలనే తన కుమార్తె కలపై ప్రభావం పడుతుందని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళు 2 ఇయర్స్ ఫీజు ఒకటే ఇయర్ కట్టేసుకొని మేము అకాడమిక్స్ అంతా బాగా చదువుతామని చెప్పేసి చెప్పారు, ప్రామిస్ చేశారు. మా పిల్లల్ని ఇప్పుడు వేరే కాలేజ్లో చేర్పించాలంటే ఏంటి, అడిషనల్ బర్డన్ పేరెంట్స్ మీద పడుతుంది. తాము కష్టపడి సంపాదించి కట్టిన ఫీజును తిరిగివ్వాలని లేదా మిగిలిన కోర్సును పూర్తి చేయాలని రాజేష్ అనే పేరెంట్ హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. తాము చెల్లించిన ఫీజుల వివరాలన్నీ ఇంటర్ బోర్డుకు వెల్లడించారు. అటు ఫిడ్జీ సంస్థపై నిధులు మళ్లింపు ఆరోపణలు కూడా ఉన్నాయి. కోచింగ్ కార్యకలాపాల నిధులను ఇతర మార్గాలకు మళ్లించడంతో ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దీనివలన ఇన్వెస్టర్లు, టీచర్లు గుడ్ బై చెబుతున్నారనే చర్చ నడుస్తోంది. లైసెన్స్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు చర్యలు కూడా తీసుకున్నారని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ఫిజిక్స్ వాలా, అన్ అకాడమీ వంటి కొత్త సంస్థల నుంచి కూడా ఫిడ్జీ విపరీతమైన పోటీ ఎదుర్కొంటోంది. ఐఐటి ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన డీకే గోయల్ అనే వ్యక్తి 3 దశాబ్దాల క్రితం FIITJEE సంస్థను స్థాపించారు. ఫిడ్జీ సంస్థకు దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 72 కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 300 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి. ఫిడ్జీ సెంటర్ల మూసివేతతో వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫీజులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోనూ ఆందోళన చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంస్థలోని ఉపాధ్యాయుల వార్షిక ఆదాయం 15 లక్షల నుంచి 2 కోట్ల మధ్య ఉండేది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో చాలా కేంద్రాలలో వారంతా సామూహిక రాజీనామాలు చేశారు. అయితే ఫిడ్జీకి ఈ సంస్థ నుంచి వచ్చిన నిధులను కోచింగ్ సెంటర్లకు కాకుండా ఇతర వ్యాపారాలకు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడులు పెట్టడం లేదు. ముందుగా ఈ సంక్షోభం నోయిడా, ఘజియాబాద్, మీరట్, భోపాల్ నుంచి మొదలైంది.
మొదలైంది. ఈ ప్రధాన నగరాల్లో కోచింగ్ కేంద్రాలు మూసివేశారు. ఆ తర్వాత టీచర్లు లేకపోవడంతో చాలా సెంటర్లలో తరగతులు నిర్వహించలేదు. ఫలితంగా తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు, ఉపాధ్యాయుల రాజీనామాలతో ఎలాంటి చర్చలు లేకుండా ఫిడ్జీ మరో నిర్ణయం తీసుకుంది. తమ కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నట్టు సోమవారం నాడు ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫిడ్జీ మూసివేతలు, తల్లిదండ్రుల నిరసనలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తమ సెంటర్లను మూసివేస్తున్నట్టు ఫిడ్జీ విడుదల మెసేజ్ ఇంటర్ విద్యార్థుల్లో దుమారం రేపింది. ఇప్పటికే ఒక్కో విద్యార్థి సగటున 4 నుంచి 6 లక్షల వరకు ఫీజులు చెల్లించారు. ఈ ఫీజులపై ఫిడ్జీ నుంచి ఎలాంటి రిప్లై రావడం లేదు. ఇక రాష్ట్రంలోని ఫిడ్జీ కోచింగ్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తాజాగా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. తమ పిల్లలను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు.